నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. రోజు మనతో పాటు ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు, నక్షత్ర జ్యోతిష్యాలయం నుంచి. నమస్తే గురుజీ. నమస్కారం. గురుజీ, ఇంట్లో తరచు గొడవలు పడుతూ ఉంటారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటి? ఇప్పుడు ఈ భార్యాభర్తలు కానీ, తల్లిదండ్రులు కానీ, కొడుకులు, బిడ్డలు, ఇంటి లాదులు ఎప్పుడు కొట్లాడుతారు కొందరు ఇళ్ళలో. అసలు ఎందుకు కొట్లాడుతారో వాళ్ళకు కూడా అర్థం కాదు, రీజనే ఉండదు. దీనికి రెండు రకాల కారణం. ఒకటేమో వాళ్ళు ఉంటున్న ఇల్లు ఎఫెక్ట్. ఓకే, అంటే మనం ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో నివసిస్తే ఆ ఇల్లు బాగా లేకపోతే తరచూ కొట్లాట్లు అవుతుంటాయి. ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేసి ఆ ఇంట్లోకి పోయినాక మెల్లగా నెల 2 నెలలకు స్టార్ట్ అవుతాయి పంచాదులు. ఏంటంటే భూమి లోపల వాటర్ లైన్స్ పోతుంటాయి. భూమి అడుగున 100 ఫీట్లు, 500 ఫీట్లు, 1000 ఫీట్ల లోపల వాటర్ పోతుంటుంది. ఆ వాటర్ పోతుంటే ఏమవుతుందంటే కరెంట్ జనరేట్ అవుతుంది. జనరేట్ అయ్యి ఆ యొక్క వేవ్స్ అనేది భూమిపైకి వస్తాయి. వాటిని మనం అల్ట్రావైలెట్ కిరణాలు అంటాం. మన కంటికి కనబడవాయి. అవి ఎప్పుడు వైబ్రేషన్లు వస్తాయి మనిషిని. ఈ వైబ్రేషన్లు ఎప్పుడు పున్నం వస్తుంటే ఎక్కువ వైబ్రేషన్ ఉంటుంది, అమావాస్య వస్తుంటే తగ్గుతుంది వైబ్రేషన్. ఓకే. చంద్రుడు నీటికి కారకుడు. అయితే పున్నం ముందు ఎక్కువ ఉంటుంది వైబ్రేషన్. అయితే చతుర్దశి పున్నం అప్పుడు కొట్టుకుంటారు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు, జగడాలు పంచాయలు అయితే. అయితే ఎప్పుడు ఇంట్లో పోగానే ఇరిటేషన్, కోపము బాగా ఊగిపోతుంటారు. కారణం లేకుండానే కొట్లాడతారు. రీజన్ ఉండదు. మరి ఎందుకు కొట్లాడిరు? అది భార్యాభర్తలు ఉండొచ్చు, తండ్రి కొడుకు ఉండొచ్చు, బిడ్డలు, తల్లిదండ్రులు ఉండొచ్చు, చిన్నపిల్లలు ఉండొచ్చు, కొట్లాడుతారు తరచు. ఇదేంటంటే ఆ ఉంటున్న ఇంటి యొక్క నేల బాగాలేకపోవడం, దాని లేనందుకు వాళ్ళు కొట్లాడుతారు తరచు. దానికి ఏం చేస్తారంటే మేము ఇది స్కానర్తో చెక్ చేసి ఎక్కడైతే నెగిటివ్ లైన్స్ భూమి లోపల వాటర్ లైన్స్ ఉన్నాం వాటిని దీంతో బంధిస్తాం. అంటే బందోబస్తు చేస్తాం ఈ రాడ్స్ తోటి. చేస్తే ఎంబడే ఇల్లు న్యూట్రల్ అవుతుంది. న్యూట్రల్ అయిపోయి పాజిటివ్ పవర్ రిలీజ్ చేస్తుంది. చేస్తే ఆ ఇంట్లో కొట్లాటలు జగడాలు తక్కువ అయిపోతాయి. ఇక ఇంకొక రీజన్, ఇంకో కారణం, ఇల్లు బాగుండి అంతా బాగుండి ఇంకో రీజన్ ఏంటంటే అప్పటిదాకా వాళ్ళ ఇంట్లో చనిపోయిన పూర్వీకులు ఉంటారు. ఓకే. తాత కానీ, ముత్తాత కానీ, లేకపోతే తల్లిదండ్రి కానీ, లేకపోతే అకస్మాత్తుగా అన్నదమ్ములు కానీ ఎవరెవరు చనిపోతారు. చనిపోయినాక ఆ ఇంట్లో ఉన్న ఈ కొడుకులు కానీ, బిడ్డలు కానీ ఉంటారు కదా, వాళ్ళ మీదకి వచ్చేసాయి ఎనర్జీలు. వచ్చినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఆ పెళ్ళి అయిన తర్వాత భార్యతోటి సఖ్యత లేకపోవడం, భర్తతోటి సఖ్యత లేకపోవడం, ఇవన్నీ జరుగుతాయి. అవి ఏం చేసేది, రాత్రి పూటనే కొట్టాడిపిస్తాయి. డే టైంలో కొట్టాడరు. మీరు బాగా గమనించండి. నెగిటివ్ ఎనర్జీలు అటాక్ అయిన వాళ్ళేమో నైట్ కొట్లాడతారు, ఇల్లు ప్లేస్ బాగాలేనో డేలో కొట్లాడతారు. రాత్రి సూర్యాస్తమయం అయినాక మెల్లగా పంచాయతీలు స్టార్ట్ అయింది. ఇక బాగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ జగడాలు అయిపోయి చెరో రూమ్లో పండుకోవడం, లేదా దూరం ఉండడము, ఇవన్నీ అవుతాయి. ఇక ఇట్లా తరచు ఇక రోజు అవుతుంటాయి పంచాయతీలు. ఇక వాళ్ళు అమాస ఇక ఎక్కువ ఎప్పుడైతే అంటే చతుర్దశి, అష్టమి, అమాస ఈ రోజులల్లో బాగా కొట్లాడతారు, జగడాలు పెట్టారు. దీనికి రీజన్ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ. అంటే ఆ ఇంట్లో చనిపోయిన వ్యక్తుల యొక్క ఆత్మలు ఆ ఇంట్లో ఉండి వీళ్ళని పీడిస్తుంటాయి. ఓకే. అవి ఏం చేస్తాయి, ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయింది, భార్య వస్తుంది, అదేం చేస్తుంది, ఆ కొత్త పెళ్ళి అయినా నెగిటివ్ ఎనర్జీ ఉందనుకో, ఈ ఇంట్లో ఉన్న భర్తతో కొట్లాడిపించి అమ్మగారింటికి దొరికిపోతుంది. ఓకే. ఆ ఇంటి ఎనర్జీ ఈమె మీద ఉంది కాబట్టి ఇంటికి రానియదు. ఆడిపోతే అమ్మాయి బాగుంటుంది, ఇక్కడికి వస్తే సిక్ అవుతుంది, కొట్లాడుతుంటుంది భర్తతోటి. అంటే ఆ ఎనర్జీలు పక్కింటికి కొనియవు, వేరే వాళ్ళ దగ్గర కొనియవు. మా వాళ్ళు మా ఇంట్లోనే ఉండాలి, మా తానే ఉండాలన్న ఒక భ్రమలో ఉంచుతాయి ఎనర్జీలు. అవి ఒప్పుకోవు. మనం పక్కింటికి పోయినా, పక్క ఊరికి పోయినా, పక్క ఎక్కడైనా పోయేది. కాబట్టి ఇలాంటి ఇబ్బందులతో ఎవరైనా బాధపడుతుంటే మమ్మల్ని సంప్రదిస్తే నేను ఏం చేస్తాను, ఈ స్కానర్తో చెక్ చేసి మీకు ఎనర్జీలు ఎఫెక్ట్ ఉందా, లేకపోతే భూమి యొక్క నేల ఎఫెక్ట్ ఉందా చెక్ చేసి భూమిని సరి చేయడం అవుతుంది. ఈ మనుషుల మీద ఉంటే ఎనర్జీలు తీసి వాళ్ళని సరి చేస్తే కొట్లాటలు జగడాలు బంద్ అయిపోయి సఖ్యతగా సంసారం చేసుకొని అందరూ మంచిగా ఉంటారు.